నాగచైతన్య మన అక్కినేని హీరో మొన్నే తండేల్తో మంచి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు వృషకర్మ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ సినిమా అని చాలా బాగుంటుందని ఇప్పటికే ఇండస్ట్రీలో న్యూస్ వ్యాపించింది. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరుగుతుందని టాక్. అయితే ఇప్పుడు అందరి దృష్టి నాగచైతన్య నెక్స్ట్ సినిమాపై పడింది. అది కూడా ఆయన 25th ప్రాజెక్ట్ కావడంతో అందరిలో ఆసక్తి ఉంది. నాగచైతన్య నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరు అన్న క్వశ్చన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్లో దర్శకుడి మార్కెట్ ఒక హిట్తో మారిపోతుంది. వరుస విజయాలు వస్తే స్టార్ హీరోలు కూడా స్వయంగా కథలు వినేందుకు ముందుకు వస్తారు. ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి కూడా అలాంటి దశలోనే ఉన్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలు వరుసగా మంచి విజయాలు సాధించడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయన పేరు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కమర్షియల్ అంశాలతో పాటు బలమైన భావోద్వేగాలను కలిపి సినిమాలు రూపొందించే దర్శకుడిగా వెంకీ అట్లూరి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సార్ సినిమాతో ఆయనకు దర్శకుడిగా మరో స్థాయి గుర్తింపు వచ్చింది. విద్యా వ్యవస్థ నేపథ్యంగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఆ తర్వాత వచ్చిన లక్కీ భాస్కర్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కథ చెప్పే విధానం, పాత్రల రూపకల్పన, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వడం వెంకీ అట్లూరి సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటీవల విడుదలైన విశ్వనాథ్ సన్స్ కూడా మంచి స్పందన తెచ్చుకోవడంతో వెంకీ అట్లూరి ప్రస్తుతం విజయాల పరంపర కొనసాగిస్తున్నారు. వరుస హిట్లతో ఆయనపై హీరోలు, నిర్మాతల దృష్టి మరింత పెరిగింది. ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి పలువురు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నట్లు ఫిలిం నగర్ లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అక్కినేని నాగచైతన్య తన కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 25వ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయడానికి ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ప్రతి హీరో కెరియర్ లో 25వ సినిమా ఒక ప్రత్యేక మైలురాయి. అందుకే అలాంటి ప్రాజెక్ట్ విషయంలో హీరోలు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. కథ, దర్శకుడు, నిర్మాత, బ్యానర్ ఇలా ప్రతి అంశాన్ని ఆలోచించి ముందుకు వెళ్తారు. నాగచైతన్య కూడా తన 25వ సినిమాను ప్రత్యేకంగా నిలిచేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నాగచైతన్య కూడా తన సినిమాల ఎంపికలో కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. కేవలం కమర్షియల్ అంశాలకే పరిమితం కాకుండా కథకు ఎక్కువ ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేక్షకులను కొత్తగా ఆకట్టుకునే కథల కోసం ఆయన ఎదురు చూస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వెంకీ అట్లూరి చెప్పిన కథ చైతన్యకు బాగా నచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వెంకీ అట్లూరి కూడా గత కొంతకాలంగా ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తున్నారు. అయితే ఈసారి పూర్తి స్థాయి తెలుగు హీరోతో ఒక కొత్త కథను తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా భావోద్వేగాలు, కుటుంబ నేపథ్యం, కమర్షియల్ అంశాలు కలిసిన కథను సిద్ధం చేస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా గుర్తు చేసుకోవాలి. గతంలో ఒక ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ తాను రాసుకున్న అనేక కథలను ముందుగా నాగచైతన్యకే వినిపించానని వెల్లడించారు. ఇద్దరి మధ్య చాలా కాలంగా మంచి పరిచయం ఉందని కూడా చెప్పారు. అయితే అప్పట్లో వివిధ కారణాల వల్ల ఆ కథలు సినిమాలుగా మారలేదు. ఇప్పుడు మాత్రం సరైన కథ కుదరడంతో ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం ఏర్పడిందని టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు నిర్మాతగా సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశి వ్యవహరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత బిజీ నిర్మాతల్లో నాగవంశి ఒకరు. యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడంతో పాటు కొత్త కథలను ప్రోత్సహించే నిర్మాతగా ఆయన మంచి పేరు సంపాదించారు. ఇటీవల అక్కినేని అఖిల్తో రూపొందించిన లెనిన్ సినిమాతో నాగవంశి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ సినిమా మంచి స్పందన అందుకోవడంతో అక్కినేని కుటుంబంతో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు అదే బ్యానర్లో నాగచైతన్య 25వ సినిమాను కూడా నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. నాగవంశి, వెంకీ అట్లూరి కాంబినేషన్ ఇప్పటికే విజయవంతమైన కాంబినేషన్ గా గుర్తింపు పొందింది. ఇద్దరు కలిసి చేసిన ప్రాజెక్టు మంచి ఫలితాలు సాధించాయి. అందుకే మరోసారి ఈ కాంబినేషన్ ను రిపీట్ చేయాలని నిర్మాత కూడా ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి నాగచైతన్యను హీరోగా తీసుకుని మరో కమర్షియల్ హిట్ అందించాలని ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కథకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని, అన్ని అంశాలు ఖరారైన తర్వాత మాత్రమే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. హీరో, దర్శకుడు, నిర్మాత ముగ్గురి షెడ్యూల్స్ కూడా సరిపోవాల్సి ఉండటంతో కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. అభిమానుల్లో మాత్రం ఇప్పటి నుంచే ఈ కాంబినేషన్ పై ఆసక్తి పెరుగుతుంది. వెంకీ అట్లూరి సినిమాల్లో భావోద్వేగాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. అదే సమయంలో నాగచైతన్య కూడా ఇలాంటి పాత్రల్లో మంచి నటన కనబరిచారు. అందుకే ఇద్దరి కలయికలో వచ్చే సినిమా కొత్త అనుభూతిని ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
కథ ఎలా ఉండబోతుంది? యాక్షన్ ప్రధానమా లేక ఫ్యామిలీ ఎంటర్టైనరా అనే విషయాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. కొందరు ఇది పూర్తి స్థాయి భావోద్వేగ కథ అని అంటుంటే, మరికొందరు కమర్షియల్ అంశాలతో కూడిన ఫ్యామిలీ డ్రామా అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.